హాయ్ దోస్తులు, మన ఎంఎన్ కార్టూన్ తెలుగు ఛానల్ని అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి సిరీస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని ఇంతగా అభిమానిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఇంటింటి రామాయణం సిరీస్ అయితే 210 ఎపిసోడ్ కి వచ్చేసా. మరి 210 ఎపిసోడ్లో ఏముందో తొందరగా వెళ్ళి చూసేద్దామా? వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి మన వీడియో చేరుకునే అవకాశం ఉంటుంది. మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ తెలుగు కూడా ఇంకా గ్రోత్ అవుతుంది. ఈ సిరీస్ చూసిన తర్వాత మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి దోస్తులు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలకు వెళ్ళిపోదాం. రావోయి చందమామ, నా బతుకు జోడవయ్యా, రావోయి చంద్రమామ, పెళ్ళాము వాయే ఉంచుకున్నది వాయే, పెళ్ళాము వాయే ఉంచుకున్నది వాయే, చూడయ్యా ఈ గతి ఏమాయే. ఏంటి వీడు, అయిపోయిందా వీని జీవితం మీద? వీడికి విరక్తి కలిగినట్టున్నదిగా. ఏవేవో పాటలు పాడుతున్నాడు. ఎవరది? అరే ఏమైందిరా నీకు? బాబు గారు మీరా? మరి ఇంకెవరు అనుకున్నావురా? నా దగ్గరికి ఇంకెవరు వస్తారయ్యా, మీరు తప్పించి. మీతో పాటు ఇంకొకడు చింపాంజీ మొక్క పోడొస్తాడు, నువ్వు వస్తావు అంతే. అసలు నువ్వు ఒక్కటి చక్కగా చేయలేవురా పని. నువ్వు మంచి రేంజ్ లో ఉండేటోడివి. నేను చెప్పింది చెప్పినట్టు చేయరా అంటే ఒక్కటి చేయలేదురా. ఏమి రేంజ్లో ఏమో అయ్యా, నేనేమో లత ఎంట పడుతుంటే నా ఎంట ఇంకొక ఆమె పడుతుంది. అవునా? ఆమె ఎవర్రా? నీ ఎంట ఎందుకు పడుతుంది? నువ్వు ఇక పెద్ద అందగాని వంటని నీ ఎంట పడుతుంది. ఊకోరా, నువ్వు మరీ జోక్ చేస్తున్నావు. అందము లేదు, నా బొంద లేదు. లత గురించి ఆమె ఎంక్వైరీ చేస్తుందయ్యా. నేనేమో లతకు ఏదన్నా ఒకటి అవమానం కలిగించేలా అలా ఆయన నన్ను అత్తమ్మ నన్ను చూసి ఎలా చేద్దామని నేను అనుకుంటే నా వెనకల ఫాలో అవుతూ వస్తుందయ్యా ఆవిడ. వీడెనక పడే అమ్మాయి ఎవరబ్బా? నాకు తెలియని అమ్మాయి. నిజమయ్యా, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. ఒక ఆవిడ నా వెనకాల వచ్చి లత వెనకాల నేను వెళ్ళిన ప్రతిసారి నన్ను ఫాలో అయ్యిందయ్యా. ఇదేదో కథ ఉన్నట్టుందని చెప్పేసి నేను 2 రోజులు ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఓ, వాళ్ళ ఇంట్లో ఉన్న సుష్మా అయి ఉంటది. సుష్మకు లతకు పడదు కదా, అందుకనే ఈడు దానెంబడి పడుతుంటే ఈ మ్యాటర్ ఏందో అని తెలుసుకుందామని ఆమె వీడెంబడి పడుతున్నట్టుంది. మీరు చాలా మంచోరయ్యా. నాకు ఇంట్లోకి సరుకులకు డబ్బులు ఇచ్చారు, మందుకు డబ్బులు ఇచ్చారు. ఇంకా నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోయానయ్యా. ఇక మీరు మళ్ళా కనిపిస్తే మీ కాళ్ళు మొక్కి అయినా సరే మందుకు అడుక్కుందామని అనుకుంటున్నానయ్యా. అంతట్లోనే మీరొచ్చారు. అంతేరా, నీకు నేను సాయం చేస్తుంటే నేను చెప్పిన పని నువ్వు మాత్రం చేయలేకపోయావు. ఇప్పుడైతే ఖచ్చితంగా చేస్తానయ్యా. నువ్వేం చెప్పినా అది చేస్తానయ్యా. నాకు ఒక కోటర్కి డబ్బులు ఇప్పించయ్యా. కోటర్కు డబ్బులు కాదురా, నువ్వు నెల రోజులు కాదు 6 నెలలు తాగుకుంటా ఇంట్లో వండుకున్నా కూడా కరగని డబ్బు ఇస్తున్నాను. ఇదిగో తీసుకో. నేను ఒక పని చెప్తాను, అది మాత్రం ఈసారి సక్సెస్ఫుల్గా చెయ్యాలి. లేదంటే నీ కాళ్ళు చేతులు ఇరిచేసి ఇంట్లో పడేస్తాను. 6 నెలలు కూర్చొని తాగినా కూడా తరగని డబ్బా? ఏం చెప్పినా చేస్తానయ్యా. చెప్పు ఏం చేయాలో. ఈరోజు రాజా నేను 7:30కి, రాత్రి కరెక్ట్ 7:30కి తాగడానికి పొలిమేర అంచులో కూర్చొని ఉంటాము. నువ్వు అదే టైంకు కరెక్ట్గా రావాలి. వచ్చి నేను మందు తాగుతూ ఉంటాను,
రాజా మందు తాగడు కాబట్టి కళ్ళు తీసుకొని రావాలి. కానీ నువ్వు రాజా ముందు కనిపించొద్దు. వేరే ఎవరినైనా అరేంజ్ చేసి ఆ కళ్ళుని తీసుకొచ్చి రాజాకు అందేలా చేయాలి. తర్వాత నాటకం నేను మొదలు పెడతాను. నువ్వు మాత్రం కరెక్ట్ 7:30కి ఆ కళ్ళు తీసుకొని రావాలి. ఆ తర్వాత ఏం జరిగినా కూడా నీకు అవసరం లేదు. నువ్వు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఓ, అంతేనా అయ్యగారు? ఖచ్చితంగా వస్తాను. నేను కరెక్ట్ టైంకు నువ్వు చెప్పినట్టుగా వస్తాను. కళ్ళు తీసుకొనే వస్తాను. అది మన ఊరికల్లా ఈదుల కళ్ళు తీసుకురమ్మంటారా? అదేరా, వాడు ఊరికల్లు తాగడు. లొట్టితోని ఫ్రెష్ కళ్ళు తీసుకొనిరా. వాడికి అదంటేనే ఇష్టం. సరే సారు, మీరింక నిశ్చింతగా వెళ్ళండి. నేను నువ్వు అనుకున్న టైంకే వస్తాను కదా. చూస్తాను. పొరపాటున అటు ఇటైనా ఇటు దటైనా ఒక్క నిమిషం ఇటైనా కానీ నిన్ను ఏం చేస్తానో చెప్పాను కదా. మరి జాగ్రత్త. చందమామ రాయే జాబిల్లి రాయే అని నేను పాట పాడుకుంటూ నా ఘోష నీకు చెప్పుకున్నాను. చిన్నప్పుడు అమ్మ అబద్ధాలు చెప్పి గోరుముద్దలు తినిపిస్తూ చందమామను చూపించేది. కానీ ఇప్పుడు రివర్స్ ఉంది. నేను తాగుకుంటా నా చందమామకి కథలన్నీ చెప్పుకుంటా పోతే నా బాధలు తీర్చడానికే నువ్వు వచ్చావన్నమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు బాధున్న ప్రతిసారి చందమామ రాయే అని పాట పాడితే చాలు నా బాధలన్నీ తీరిపోతాయి. నాకు 6 నెలలకు సరిపడా డబ్బు ఇచ్చిపోతున్నాడు ఈ శ్రీధర్ బాబు. ఆయనకు అనుకున్నట్టు అన్ని పనులు చేస్తే నాకు ఇంకా ఇంకా ఇస్తాడు. అవునే, మొన్న రాజాను నిలబెడతా అని ఊరందరు కలిసి రాజాను సర్పంచ్గా నిలబెట్టిర్రు. మరి పెద్ద మనిషిలాగా నువ్వు ఉండకపోయినావు. ఏ మనతో నేడైతుందే నాసి. ఇక ఇంటి సంసారము, ఈ గోలలు, ఇంటి పంచాది మనది ఎక్కడ సాగది. మన ఇంట్లో చక్కగుంటే ఇంకోనికి పంచాది చెప్పచ్చు. ఇక మన సంసారమే చక్కగా లేదు, ఇంకోనికి ఏం చెప్తామే. మన ఇంట్లో సంసారంకి ఏమైందయ్యా? నీకు వీలైతలేదు అటు ఇటు తిరుగా అని అను. నువ్వు ఇంటి సంసారంకి ఏమైంది? ఏం కాలేదే. నీ కొడుకు ఘనకార్యం చేయలేడు, ఊరందరితో బదలం కాలేడు. నీ చిన్న కొడుకును ఎంతైనా వెనక కేసుకొస్తావు కదా నువ్వు. అయింది, అయిపోయింది. అప్పుడు ఇప్పుడు మంచిగానే ఉంటున్నాడు కదయ్యా. ఊకే వాడి మీద పోసుకుంటావు. ఉంటున్నాడు. నీకేం తెలుసు? ఊరంతా తిరుగుడు నీకు తెలియదు. ఊరు బయట పెట్టే మీటింగులు నీకు తెలియదు. ఆగో, మళ్ళేం చేస్తున్నాడయ్యా శ్రీధర్ గాడు? ఏమన్నా చేస్తాడు. నీ కళ్ళు కప్పి నా కళ్ళు కప్పి వాడు చేసేటి ఆపుతాడా ఎప్పుడన్నా? మన సంసారం చక్కగా లేకుండా గాని బయటోళ్ళకు చెప్పడానికి పోవాలంట నేను. వాడు నా కడుపున చెడబుట్టిండు, దొంగ బాడుకోవాడు. వానికి పెళ్లి చేసేది లేకుండే ఆ పోరి ఉసురు పోసుకుంటున్నాడు. ఊకోయిగా, ఎవరన్నా చుట్టుపక్కల వింటే ఎప్పటికొకటి ఉంటది వీళ్ళింట్లో రంది అనుకుంటారు. మళ్ళా మాట్లాడతావు మరి. సర్పంచ్గా నిలబడకపోతివి, నువ్వు పెద్ద మనిషివి అంటున్నావు. నాకు పొలం పనులు అక్కడ చేసుకున్నాడు కాదు, ఇక్కడ వీన్ని ఎటు పట్టుకొస్తున్నావు. వీని గురించి ఇక లెంకుడు చేసుడు, వీని పంచాదులు ఇవి తెంపుడికే ఉంటున్నా నేను. ఇంకనంట సర్పంచ్కు నిలబడుతున్నంట చెప్పొచ్చింది అమ్మాయి. ఊకో అయ్యా, నీతో గెలికి పెట్టుకున్నట్టే అయింది. నేనేదో ప్రేమగా నా మొగడు సర్పంచ్గా నిలబడితే నేను కూడా జరా హోదా ఉంటదా అని నేను అనుకుంటే ఇక నువ్వు రాగంది పడితే ఊకో ఇక. నర్సన్న, ఏమ్రా రాముడు, అందరు వచ్చిర్రే, నిన్ను రమ్మంటున్నారు. సరే వస్తున్నాపా. మన ఊరికి కొన్ని పనులు చెయ్యాలని రాజాతో హామీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్రచారం మొదలు పెడతాడేమో. ఇక అది మాట్లాడదాము. రచ్చబండ కాడికి అందరు రమ్మని చెప్పిర్రు. ఇక నేను కూడా పోతున్నా. వస్తే రా మరి, నువ్వు కూడా మాట్లాడదు. ఇక నువ్వు నేను ఊరి మీద తిరగబోతే ఇద్దరు కోడన్లు ఈ పొద్దు రేపో కాన్ప అన్నట్టు ఉన్నారు. ఇక వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి. నువ్వే పోయి మాట్లాడిపో, నేను రాను.
నా మొగడు సర్పంచ్కి నిలబడితే నా ఇంటికి కొంచెం ఏదన్నా పనులు జరుగుతాయేమో అని ఆశపడితే ఇక ఈ కోండ్రాల కొల్లిగాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడిగా. నర్సావా ఆ ఎల్లక్క రా. లేదు చెల్లా గో రచ్చబండ కాడికి రమ్మన్నారు అందరూ, పెద్ద మనుషులేమో మాట్లాడతారట, ఆడికి పోదామని పోతున్నా, రావా నువ్వు? లేదక్క, ఇద్దరు కోడన్లు ఇంట్లో ఉన్నారు కదా. ఇక మౌనికకేమో నెలలు నిండే, హరితకి ఇంకో నెల ఉన్నది కానీ ఇక కోడలికి ఎప్పుడు నొప్పులు వస్తాయో ఎక్కడో. నా దగ్గరనేమో ఫోన్ లేదు, మన లేదు, ఫోన్ ఖరాబ్ అయింది. ఇక పోయి ఆడ కూర్చుంటే మళ్ళీ వీళ్ళకేమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ ఓడి పెట్టుకున్న బాధ. రాను, పోయి రాపో. అవునా నర్సా, మౌనికకు ఇవేనా పొద్దులు? అవునే ఎల్లక్క, ఇవే పొద్దులు. ఇక ఈ వారం 10 రోజులల్లా అవుతుంది అన్నాడు డాక్టరు. సరే మరుండు, మళ్ళా నువ్వు అక్కడ పోతే పుసుక్కునే ఇక్కడ నొప్పులు వస్తే మళ్ళీ బాధ అవుతుంది నీకు. ఉండు, నేను పోయి ఏమదో కనుక్కొని వస్తా. పోయి రాపో, నువ్వైతేనే కుదురుతావు, ఇక అన్నీ కరెక్ట్ మాట్లాడతావు పో. ఇక పెద్ద మనుషులు ఉన్నారు అందరు, నాకేం అవసరం అంట అని. నేను సర్పంచ్కి నిలబడేది ఉందా, ఓట్లు నేను వేసేది ఉందా? ఎవడన్నా వేసుకొని ఏమన్నా వేసుకొని. చెప్పుండిగా ఏమేమి హామీలు తీసుకుంటారు రాజా దగ్గర, మన ఊరికి ఏమేం బాగు చేయాలనేది అన్ని ఇప్పుడే చెప్తామన్నారు కదా. చెప్పుండి, మనిషి ముఖం ముంగట ఉన్నప్పుడే చెప్పుండి. మన ఊరికి ఏం చేయాలనేది రాజాకు తెలుసు, అన్ని చూస్తున్నాడు. మనం ఇక ప్రత్యేకంగా చెప్పుడు ఏముంటదిరా. ఇక ఏందంటే కొంచెము చూసుకొని చెయ్యాలి. మోర్లు మురికి కాలువలు లేవు, వాటర్ సప్లై జర కష్టంగా ఉంది. ఎండాకాలం వచ్చిందంటే మన ఊరికి ఒక వాటర్ ట్యాంక్ పెట్టించాలి. ఇక రోడ్లు మంచిగా లేవు, రోడ్లు చేపియాలి. ఇక ఇక తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే కదా. గుళ్ళు బళ్ళు ఇవన్నీ మనది ఊరు డెవలప్ చేసుకోవాలని రాజాను కొంచెం ఇక ఆడాడ బయట మాట్లాడతాడు అధికారులతోని. మనమైతే ఇక ఏం తెలియని నిడ్డోళ్ళము. రాజా అయితే అంత తిరిగినోడు, చదువుకున్నోడు, తెలివిగల్లోడు అని చెప్పి అందరం ఎన్నుకుంటుమి. ఇక రాజా గెలిచినాక మన ఊరు బాగుపడుతుందని అందరం అనుకుంటున్నాము. ఇక ముఖం ముంగట ఏమది సాటికేమది నేనైతే అన్ని అనేస్తున్నా. అవు నర్సన్న చెప్పింది మంచిగానే ఉన్నది. ఇక మన ఊరికి ఏమేం లేవో అన్ని రాజాతోనే అవుతుంది చేసుడు. ఇక మంచిగా ఎన్నుకున్నారు, నాకు కూడా రాజానే సర్పంచ్ అయితే బాగుంటుందనే ఉంది. ఇక అనుకున్న ప్రకారమే రాజానే నిలబడుతున్నాడు. ఇక మన ఊరికి ఏమేం కావాలనేది నరసన్న చెప్పిండు. ఇక మమ్మల్ని పిలిచింది గిందుకోసమేనా? నమ్మకం గల పిల్లగాడే ఆయ రాజా. రాజా మనకెందుకు మోసం చేస్తాడు? మీరందరూ నా మీద ఎంతగానో అభిమానిస్తున్నారు. నా మీద నమ్మకంతో పదవి నాకు అప్పగించినప్పుడు ఖచ్చితంగా నేను మన ఊరికి బాగు చేయాలని పోరాడతా. నా శాయశక్తిలో పోరాడతా. మన ఊరిని మాత్రం మంచిగా చేస్తా. అది నా బాధ్యతగా, నా అదృష్టంగా భావిస్తా. ఇక మీరు నా మీద నమ్మకంతో ఉంచినప్పుడు నేను ఎట్లా నమ్మకాన్ని వమ్ము చేస్తాను నర్సన్న? పోరాడతా గీరాడతా అని బాగానే ఆశలు పెట్టుకుంటున్నావు కానీ నువ్వు ఉండాలి కదా మెయిన్ పోరాడడానికి. మన ఊరు పెద్ద మనుషులు అందరు వచ్చినట్టే కదా, ఈ మాటలు అన్ని విన్నారు కదా. ఇక ఏం లేదు, ఇక ఈ రోజు నుంచి రాజా వెనకాల అందరం ఉండి ఇంటింటి ప్రచారం చెయ్యాలి. రాజానైతే గెలిచేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం. ఆదివారం నాడే ఎలక్షన్లు ఉన్నాయి మన దగ్గర. ఇక ఇప్పటి నుంచి ఇల్లు తిరిగి ఓటు గుర్తు మనది ఉంగరం గుర్తు. ఇక ఉంగరం గుర్తు కోటేయమని అందరు అడగాలి. అందరు వచ్చిర్రే, అందరికి చెప్పొచ్చిన నేను. మనము పెద్ద మనుషులు చిన్న మనుషులు అని లేదు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కున్న వాళ్ళందరూ రాజా వెనకాల రావాలి, వీలు చేసుకొని ఇక అందరం తిరగాలి, ఉంగరం గుర్తుకు ఓటేయమని చెప్పాలి. ఇక ఇంకెందుకు ఇక కుసునుడి ముచ్చట్లు మాటలు. ఇంకా దగ్గరనే వచ్చింది, ఇక ఎలక్షన్ డేటు అయిపోయి 2 రోజులు ప్రచారం చేసేది. ఇప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం పదండి. ఇక పండి పోదామండి. ఉంగరం గుర్తుకే ఓటేయాలి, మా రాజాబాబును గెలిపియాలి. ఏమే పెద్ద మనిషి, తిన్నావా? తిన్నా బిడ్డ. ఎవరు నువ్వు? ఈ చీకట్లా గిట్లొచ్చిరు? ఓ పోసన్న, ఇగో రాజానే, రాజా సర్పంచ్గా నిలబడ్డాడు. ఓటు గుద్దాలి రాజాకు, ఉంగరం గుర్తుకు. ఏమంటున్నారా అర్థం కాలేదు బిడ్డ. నాకు చెవులిన వాడయి జరా గట్టిగా చెప్పు బిడ్డ. తనకు చెవులున్నట్టున్నదే నర్సన్న, మనం చెప్పేది ఒక్క మొక్క కూడా తనకి వినబడతలేదు. ఏమంటివి బిడ్డ? వినబడలేదు.
రేపు కాదా మరి ఎప్పుడు? ఓట్లున్నాయి మన ఊళ్ళో. సర్పంచ్గా రాజా నిలబడ్డాడు. ముసల్ది లేదా అని అడుగుతున్నారు. ముసల్ది ఎక్కడ ఆరిపోయిందో, ఏడ కూర్చొని ముచ్చట పెడుతుందో దాని ముచ్చట్ల మనవాడ ఓడవది చెయ్యది ఆ రాత్రి దాకా ముచ్చట పెడుతుంది. ఓ పోషన్న, మన దగ్గర సర్పంచ్ ఓట్లున్నాయే. ఇగో నేను సర్పంచ్గా నిలబడ్డా. ఇక ఉంగురం గుర్తుకు నువ్వు ఓటు గుద్దు ఆదివారం నాడు. వస్తది. ముసల్ది ఎటు పోయిందో, ఈడ నర్సావ దగ్గర కూర్చున్నదో ఏడ కూర్చున్నదో జరసేపు ఉండండి వస్తది. ఓరి నాయనో, ఈ ముసలోనికి వినబడతలేదు రాజా. వీని శివుడు చల్లగుండా మామూలు శివుడు లేదు కదా వీడికి. ఓటుకు కోటలు ఒకటి ఇస్తున్నామే, తెచ్చుకుందువురా. మా ఇంటికాడ కోటలు సీసాలున్నాయి. కోటర్ సీసాలు పంచుతున్నారా? మరి నాకు నా ముసల్దానికి 2 కోటర్ సీసాలు ఇవ్వాలి. మా ఇంట్లో 2 ఓట్లున్నాయి. చూసినా అవే నర్సన్న, ఈ ముసలోనికి కోటర్ అన్నమాట వినబడ్డది గాని ఓటు అన్నమాట వినబడలేదు. మామూలు ముసలోడు కాదు. అదే నాటకాలు ఆడుతున్నాడు ముసలోడు. పద ఇంకో ఇంటికి పోదాం. ఏంటి శ్రీధర్ గారు ఇంకా రాలేదు? నన్నేమో తొందరగా రారా అన్నాడు. నీతో మాట్లాడాలి, పొలిమేర దగ్గర మాట్లాడతాను, బావి దగ్గరికి వచ్చేసేయ్ త్వరగా అన్నాడు. నాకన్నా ముందే వెయిట్ చేస్తున్నాడేమో అనుకున్నాను. చూస్తే ఇంకా రాలేదు. ఫోన్ అన్న చేద్దామా? అరే రారా, తొందరగా రారా. రాజాగాడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు నా కోసం. నువ్వేందిరా ముద్దులాగా మెల్లగొస్తున్నావు? వస్తున్నా శ్రీధర్ బాబు, మీకోసమే ఇంత కళ్ళు తీసుకొని వచ్చాను. ఇటు ఇయ్యురా తొందరగా, రాజాగాడు ఎదురు చూస్తున్నాడు. నేను చెప్పింది కలుపుకొని వచ్చిన వాళ్ళ. అవును శ్రీధర్ బాబు, నువ్వు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ డోసే కలిపినా. తీసుకెళ్ళు తొందరగా. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు ఇక్కడ అంకల్లా కనిపించకుండా వెళ్ళిపోయిగా ఇంటికి. సరే శ్రీధర్ బాబు, నేను వెళ్ళిపోతా. కానీ నాకు ఇస్తాన్న వాటా ఇస్తే ఇంకా వెళ్ళిపోతా నేను. వీడేంటి శ్రీధర్ గాడు అసలు మాట మీద ఉంటాడా? వస్తానని ఎంతసేపు అవుతుంది ఇంకా రాలేదు. నా లతనేమో ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటది. పిచ్చి మొఖం జర లేట్ అయిందంటే టెన్షన్ పడుతుంది. ఎదవన్నారు ఎదవా, వీడిని ఎట్లా కొట్టాలి? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదుగా. సరేరా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో కనిపించకుండా. నీకు ఇస్తానన్న వాటా రేపు మీ ఇంటికి వచ్చి ఇస్తాను. ఇప్పుడు లేట్ అయిందనుకో వాడికి డౌట్ వచ్చి ఇదంతా వెతుకుతాడు. నువ్వు నేను కనిపించామంటే మొత్తం ప్లాన్ అర్థమైపోతుంది. నువ్వు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. సరే శ్రీధర్ బాబు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా రండి మరి. వీడి బాధ వీడిది, నా బాధ నాది. వాడు చాలాసేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అరే ఎంతసేపటి నుంచి ఎదురు చూడాలరా? ఇప్పుడు వస్తానని వెళ్ళావు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అరే నీకోసం ఇష్టమైంది తీసుకొచ్చానురా. అంత కష్టం ఎందుకు పడ్డావురా నా కోసము? ఈ రాత్రి నీకు ఎక్కడ దొరికిందిరా కళ్ళు? మనసుంటే మార్గం ఉంటది రాజా, ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు. చిన్నప్పటి నుంచి నేను తాగేది ఏదైనా అలవాటు పడ్డాను అంటే ఈ లొట్టి కళ్ళేరా. నాకు మందు గిందు అలవాటు లేదని నీకు తెలుసు కదా, అందుకే కష్టపడి తీసుకొచ్చావన్నమాట. అవురా, నువ్వు మందేమి తాగవాయే, నువ్వు గుడ్డు బాయివాయే. మాకు చిన్నప్పటి నుంచి ఆదర్శం నువ్వు. నీ ఆదర్శంలో మేము నడవకపోతుమి. ఇక మేమేమో చెడిపోయినాము, నువ్వేమో మహానుభావుని అయినావు కదా, అందుకే నీ కోసం కష్టపడి గింత పూర్తి తీసుకురాలేనా చెప్పు. థ్యాంక్ యూ రా శ్రీధర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఈ కళ్ళు తాగితే వచ్చే కిక్కే వేరబ్బా. జీవితంలో మళ్ళీ అట్లాంటి కిక్కు నీకు ఎప్పుడు వస్తుందో రాదో కూడా తెలీదుగా. అదేంటిరా అలాంటివి? ఇది ఒక వ్యసనంగా మారొద్దని రోజు తాగను, కానీ నాకు పొలం కాడ దొరకదా? ఎవరికైనా ఒకరికి చెప్పానంటే రోజు తెచ్చిస్తారు. కానీ ఎందుకులే వద్దు, నేను అలవాటుగా మార్చుకోనని ఊరుకుంటున్నాను. లేదు అది కామన్ గా అన్నాను లేరా, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. తాగు మరి, చూస్తున్నావేంటలా? తాగురా తాగు, మళ్ళీ తాగుతావా? ఈ రోజుతో నీ జీవితం ముగిసిపోయినట్టే కదా. చెప్పురా శ్రీధర్, నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావారా? నా మీద ఏదైనా కోపం ఉందా నీకు? అరే నీ మీద నాకెందుకురా కోపం? అలా ఎందుకు అడిగావు? అది కాదురా, ప్రతిదానికి నిన్ను వాళ్ళ ముందట వీళ్ళ ముందట బెదిరిస్తూ ఉంటాను. సంసారం మంచిగా చేసుకోవాలిరా, హరితను మంచిగా చూసుకోరా, పిల్లలు పెరుగుతూ ఉంటారు, ఇంకా జీవితం మీద కొంచెం ఇజ్జయ్యు శ్రద్ధగా ఉండు, వాళ్ళతో వీళ్ళతో తిరుగుడు మానేసుకో అని చెప్తుంటాను కదా. నీకేమైనా కోపం వస్తుందా? నీ మంచి కోసమే చెప్తానురా. నీ ఫ్రెండ్ అలాంటోడు ఇలాంటోడు అని 10 మందిలో నన్ను అనకూడదని అలా అంటాను. నువ్వు కూడా ఒక మంచి ప్రయోజకుడు అవ్వాలని అంటానురా. ఏం తప్పుగా అనుకో కదా అలా అనడం వల్ల.
చా అలా ఏం కోపం తెచ్చుకోనరా, నువ్వు నా మంచి కోసమే చెప్తావు కదా, నా బాగు కోసమే చెప్తావు, నేనెందుకు నీ మీద కోపం తెచ్చుకుంటాను? ఏమో ఊళ్ళో వాళ్ళందరూ రాజా సర్పంచ్గా నిలబడాలి, రాజానే పోటీ చేయాలి అని చెప్పేసి అంటున్నారని చెప్పి నీకేమైనా కోపం తెచ్చుకున్నావేమో, నా మీద నీకేమన్నా అభిప్రాయం భేదంగా వచ్చిందేమో అని నా ఆలోచన. అయితే కాదురా, ఈ ఒక్కసారికి నేను అవుతాను, నెక్స్ట్ టైం నిన్నే నిలబెడతానులే. అప్పట్లోగా నువ్వు నా ఇంట ఉండి ప్రజలకు ఏదైనా చేయాలంటే నా తరపున నీకు అన్ని చేపిస్తాను, ఊళ్ళో మంచి పేరు వచ్చేలా చేస్తాను నీకు. అదేం లేదురా, నీకు మంచి పేరు వస్తే నాకు వచ్చినట్టే కదా. అబ్బా అబ్బా, ఏదో తల తిరుగుతున్నట్టు అవుతుందిరా శ్రీధర్, ఎందుకు ఇట్లా? చాలా రోజుల తర్వాత అయినందుకు ఇలా అవుతుందా? అబ్బా గిమ్మం అంటుందిరా నెత్తి. తల తిరుగుతుందిరా, పడిపోయేటట్టు అవుతుంది, నన్ను ఇంటికి తీసుకెళ్ళి తొందరగా, ఏదోలా అవుతుంది అంతా, తర్వాత మాట్లాడుకుందాం కానీ ఎప్పుడన్నా. ఇప్పుడైతే నాతో నవ్వట్లేదురా శ్రీధర్, జరా ఇంటికి తీసుకెళ్ళరా నన్ను నా బైక్ మీద, ఏదోలా ఉంది, లేకపోతే టెన్షన్ పడుతుందిరా నాకేమైందో అని. జర నన్ను ఇంటికాడ డ్రాప్ చేయరా, నీతో మాట్లాడేది తర్వాత మాట్లాడతాను కానరా. అరే నీ ఓవర్ యాక్షన్ ఆపరా, నేను కావాలనే కళ్ళులో నీకు కలిపేది కలిపాను, నువ్వు ఇంకా నెక్స్ట్ రోజు చూడవు, ఈ రోజుతో ముగిసిపోయింది నీ జీవితం. అందుకే అన్నాను మళ్ళా మళ్ళా ఏం తాగుతావురా, ఇప్పుడే తాగు అని. అరే నేను నీకేమన్నా ఏం చేశానురా, నాకు ఇద్దరు పిల్లలు భార్య అన్నేమైపోతారా, ఏం కలిపావురా అందులో? అరే శ్రీధర్, నీకు అన్ని మంచి చేద్దామని చూశానురా, నన్ను ఎందుకురా ఇలా చేస్తున్నా? నన్ను తొందరగా ఇంటికి తీసుకెళ్ళరా శ్రీధర్, నీకు పుణ్యం ఉంటుందిరా. చిన్నప్పటి నుంచి అన్నిట్లో నువ్వు నాకంటే ముందే ఉన్నావురా, స్కూల్లో అయినా కాలేజీలో అయినా పెళ్లి చేసుకునే దాంట్లో కూడా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నీకు అన్ని మంచిగానే ఉన్నాయి, నేనే వెనుకబడిపోయానురా. నన్ను అందరూ ఏలన చేసి మాట్లాడుతున్నారు, నిన్నే గొప్పగా చూస్తున్నారు. ఇప్పుడు ఊళ్ళో సర్పంచ్గా నిలబెట్టే విషయంలో కూడా రాజానే కావాలి రాజానే కావాలి అంటున్నారా. నేను ఎవరికేం చేశానురా, నన్ను ఎందుకురా ఇంత చులకన చూస్తున్నారు? అరే నా భార్య అమాయకురాలురా, నాకు ఇద్దరు ఆడపిల్లలేరా, అమ్మ నా కోసం ఎదురు చూస్తుందిరా, లత నా కోసం ఎదురు చూస్తుందిరా. శ్రీధర్ ప్లీజ్ రా, అలా మాట్లాడకురా, నిన్ను ఒక తమ్మునిలాగా చూశాను, ఫ్రెండ్ లాగా ఎప్పుడూ చూడలేదురా. నీ జీవితం నీ కుటుంబం బాగుండాలని నిన్ను బెదిరిస్తూ వస్తున్నాను రా, నాకు అన్నేం చేయకురా, నా పిల్లలను నన్ను దూరం చేయకురా. అది అమాయకురాలేంద్రా, పొగరుబోతు, అది పొగరుబోతు, అది నన్ను చెంప మీద కొట్టింది, అప్పటి నుంచే నేను పగబట్టినా. అబ్బా అబ్బా, ఇట్లా అవుతుందిరా నాకు, నా పానం అంతా ఆగమాగం అవుతుందిరా. శ్రీధర్ ప్లీజ్ రా, నన్ను ఇంటికి తీసుకెళ్ళరా, హాస్పిటల్కి తీసుకోపోకున్నా పర్వాలేదురా, ఇంటికి తీసుకెళ్ళరా శ్రీధర్, ఇంటికి తీసుకెళ్ళు. ఈ రోజు వీడియో అయితే ఇదన్నమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మేమైతే చాలా కష్టపడి 2 రోజుల నుంచి వీడియో చేసాం దోస్తులు. అయితే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. శ్రీధర్ గారి మనసులో అంతా కుళ్ళు కుతంత్రం పెట్టుకున్నాడు కదా, రాజా మీద అంత విషం కమ్మాడు. తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి కదా, మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి, త్వరలోనే తీసుకొస్తాము. ఈ వీడియోకి మంచి లైక్లు వచ్చాయంటే తొందరగా పెట్టేస్తాము నెక్స్ట్ ఎపిసోడ్. మరి మంచిగా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.